బౌచర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి సమయం సమీపిస్తున్న తరుణంలో టీమిండియా మాజీ కెప్టెన్ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలను చేశాడు. రోహిత్ శర్మ వీలైనంత త్వరగా ఆస్ట్రేలియాకు చేరుకోవాలని సూచించాడు. జట్టుకు నాయకుడి అవసరం ఉందని, ముఖ్యంగా ఇలాంటి ప్రతిష్టాత్మక సిరీస్ లో కెప్టెన్ తోడుగా ఉంటే ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతోందన్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడనుంది. ఇందులో భాగంగా 5 టెస్టులు ఆడనుంది. కివీస్ చేతిలో 3.0తో క్లీన్ స్వీప్ కావడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే ఆసీస్తో కనీసం 4 మ్యాచ్లైనా ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఆసీస్ టీమిండియా మధ్య ఈ సిరీస్ మొదలు కానుంది. ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉన్న టీమిండియాకి రోహిత్ లాంటి నాయుడి అవసరం ఉంది. ఒక నాయకుడి జట్టు కంటే ఏది ముఖ్యం కాకూడదు, కానీ రోహిత్ అలా చేయట్లేదు. కష్టకాలంలో తన భార్యతో ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. ఇందులో తప్పేమీ లేకపోయినా బిడ్డ పుట్టాక కూడా ఇలా చేయడం ఏంటి అని మాజీలు ప్రశ్నిస్తున్నారు. అసలు సమస్య ఎక్కడ ఉంటే ఆల్రెడీ బిడ్డ పుట్టాక కూడా రోహిత్ టీంలో జాయిన్ అవుతాడా లేదా అని సమాచారం లేకపోవడం. ఒక పక్క ఆస్ట్రేలియా మీడియా కోహ్లీ రోహిత్ ఫారంలో లేరు, ఈ టీంతో వస్తే మళ్ళీ వైట్ వాష్ తప్పదు అంటూ ఆస్ట్రేలియా కూడైకొస్తుంది. ఇక గంభీర్ అత్యంత ప్రమాదకరమైన వాకా పిచ్ లో టీం కి ప్రాక్టీస్ నిర్వహించిన రాహుల్, గిల్, కోహ్లీ, పంత్ తేలిపోయారు. రుతురాజ్ ఒక్కడే ఆ బౌన్సర్లను ఎదుర్కొని కొంతసేపు నిలబడగలిగాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం గిల్ కు గాయమై మొదటి మ్యాచ్ కు అందుబాటులో ఉండడని, ఓపెనర్ గా జైస్వాల్ తో పాటు ఎవరు వస్తారు అనే దానిపై క్లారిటీ లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సౌరవ్ గంగూలీ స్పందిస్తూ జట్టు ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా రోహిత్ ఏమాత్రం పట్టనట్టు ఇంకా ముంబైలోనే ఉండడం ఏంటో అర్థం కావడం లేదు. ఒక గొప్ప నాయకుడిగా పేరున్న రోహిత్ ఇలా చేయడం సరికాదు అంటూ, అదే నేను గనక అతడి స్థానంలో ఉంటే ఇప్పటికే ఆసీస్లో అడుగు పెట్టేవాడిని అని చెప్పుకొచ్చాడు. తొలి టెస్టు ఆరంభానికి ముందు ఇంకా వారం రోజుల సమయం ఉంది. ఇదొక ప్రతిష్టాత్మక సిరీస్. రోహిత్ అద్భుతమైన కెప్టెన్ అనడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్లడం అత్యంత ముఖ్యం. జట్టుకు అతడి అవసరం ఉంది అని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ తొలి టెస్టు ఆడితేనే బాగుంటుందని గంగూలీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.